ఈరోజు ఎంతో పరమ పవిత్రమైన రోజు. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజు ఆదిశంకరాచార్యుల వారు కైలాస గమనం చేశారు. ఆదిశంకరులు కేరళలోని కాలడిలో పుట్టారు. కైలాస శంకరుడే కాలడి శంకరుడే నేలకు దిగివచ్చారు. వటవృక్ష ఛాయలలో దక్షిణామూర్తిగా సనక సనందాదులకు జ్ఞాన ప్రబోధం చేసిన శంకరుడు ఆదిశంకరుడే నేల 4 జరుగులా పర్యటించారు. ఆనాటికి భారతదేశంలో పెరుగుతున్న 72 అవైదిక మతాలను ఖండించారు. వాదాలలో గెలిచి అద్వైతాన్ని సుస్థిరం చేశారు. సనాతన ధర్మానికి జీవం పోసి నిలబెట్టారు. అనేక గ్రంథాలను రచించారు. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాడు ఆదిశంకరులు కైలాస గమనం చేశారు. అయ్య కానుకగా 5 చంద్రమౌళీశ్వర లింగాలను, అమ్మ కానుకగా సౌందర్యలహరిని కైలాసం నుంచి తీసుకువచ్చారు. ఆయన తెచ్చిన స్ఫటికలింగాలు ఆయా ఆలయాలలో పూజలు అందుకుంటున్నాయి. ఇక శ్రీవిద్య రహస్యనిధిగా సౌందర్యలహరి ఇంటింటా పూజలు అందుకుంటుంది. సాధకులకు కోరిన వరాలను అనుగ్రహిస్తుంది. శంకరుల వారి చరిత్రను స్మరణ చేసి ఈరోజు శంకరుల వారి అనుగ్రహాన్ని పొందుదాం. సేకరణ వ్యాఖ్యానం శ్రీమతి జూలూరి స్వరూపారాణి, శ్రీవాసవి పారాయణ ప్రచార సమితి వ్యవస్థాపకురాలు. జై శ్రీవాసవి మాత.